వెల్కమ్ టు తెలుగు రుచి దుబాయ్లో. ఈ రోజు నేను దుబాయ్లోని దేరా దుబాయ్లో ఉంటున్న మొరకాబాద్లోని మన పార్టిసిపెంట్స్ ఇంటి దగ్గరకు వచ్చేసానండి. మరి మనకి టేస్టీగా వెరైటీస్ చేసి చూపిస్తామంటూ నన్ను ఇన్వైట్ చేసేసారు అండ్ నేను వచ్చేసాను వాళ్ళ ఇంటి దగ్గరికి. మరి వెళ్ళి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ని మీట్ అయ్యి ఇవాళ టేస్టీ వంటలు చూసేద్దామా రండి. హాయ్ హలో అండి, వెల్కమ్. హాయ్ అండి. ఓకే, సో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. హలో అండి. సో మీరు కృష్ణవేణి ఎవరు? నేనండి. సో మీరు చరిష్మా అనమాట. రెడీయా మరి ఇద్దరు కూడా చక్కగా వంటలు చేసేయడానికి? వెళ్దామా? పదండి. ఓకే, సో మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చక్కగా నాకు వెల్కమ్ చెప్పేస్తారండి. ఇద్దరు రెడీగా ఉన్నారు ఈరోజు టేస్టీగా వెరైటీస్ చేయడానికి. ఒకసారి మీ అందరికీ హాయ్ చెప్పిస్తాను వీళ్ళతో. సో కృష్ణవేణి గారు ఒకసారి అందరికీ హాయ్ చెప్పండి చక్కగా, మీ వాళ్ళందరికీ. చరిష్మా గారు మీరు కూడా. ఓకే, సో మీ ఇద్దరికి ఏంటి పరిచయం? అంటే చుట్టాలా లేకపోతే ఫ్రెండ్సా? సో మీ ఇద్దరికి ఎన్నాళ్ళుగా పరిచయం? 1.5 years. 1.5 years నుంచి. ఓకే. సో ఏం చేస్తుంటారు కృష్ణవేణి గారు మీరు? నేను సీనియర్ ప్లానింగ్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఓకే. అండ్ దెన్ ఫ్రీలాన్స్ ప్లానింగ్ కన్సల్టెంట్, ఫ్రీలాన్స్ ప్రైమరీ ట్రైనర్ అండ్ వావ్ ఈవెంట్స్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ అండ్ వర్క్ చేస్తుంటారా ఏంటి? చాలా ఉన్నాయి కదా. అవునవునండి. నా 8 to 5 జాబ్ వచ్చేసి నేను ప్లానింగ్ ఇంజనీర్ అనమాట. తర్వాత దెన్ వెన్ ఎవర్ ఐ గెట్ సమ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఐ డూ ఫ్రమ్ హోమ్. ఓ నైస్. సో చరిష్మా గారు మీరేం చేస్తుంటారు? రీసెంట్ గా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తాం షార్జాలో. ఓ నైస్. సో అయితే ఓన్ బిజినెస్ అన్నమాట. సూపర్. సో మరి ఇద్దరు రెడీ ఈ రోజు చక్కగా వెరైటీస్ చేసేయడానికి. సో ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. వంటలు పిండి వంటలు. ఓకే, మరి వంటలు పిండి వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో చూసేద్దాం ఇందులో ఏముందో. చూద్దామా కృష్ణవేణి గారు, చరిష్మా గారు? సో తెలుసు కదా నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో అది మెయిన్ బేస్గా మీ ఇద్దరు కూడా వంటలు చేయాలన్నమాట. సో ఇది మాత్రం సేమ్ ఉంటుంది, మిగతా ఇంగ్రీడియంట్స్ మీరు మార్చుకోవచ్చు మీరు ఎంచుకున్న డిష్ని బట్టి. ఓకే, సో మరి ఈరోజు మీకేంటి అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే, సో ఫిష్ చేప. సో వండుతారండి ఇద్దరు? చేస్తూ ఉంటారా? సో చక్కగా మనకి చేపల్లో 3 రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నీ. ఇండియాలో అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయా? సో మీ ఇద్దరు కూడా ఈరోజు ఏం చేయాలంటే చక్కగా ఫిష్తో మంచి టేస్టీ వెరైటీస్ చేయాలన్నమాట. సో ఆలోచించండి కొంచెం వెరైటీగా టేస్టీగా ఏం చేయొచ్చో, దాన్ని బట్టి మనము స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా. సో ఆలోచించారా ఏమన్నా? చెప్పనా? చెప్పండి. రా మ్యాంగో ఫిష్ కర్రీ. పచ్చి మామిడికాయతోనా? పచ్చి మామిడికాయ ఫిష్ కర్రీ. ఓ, సో మ్యాంగో ఫిష్ కర్రీ. పులుపు అదే చేపల పులుసు అంటే మనం ఎలాగో చింతపండు గుజ్జుతో చేస్తూ ఉంటాం కదా. ఇది డిఫరెంట్ అనమాట. మనకి పులుసు అనగానే ముందర మనకు గుర్తొచ్చేది చింతపండు. బట్ దీంట్లో స్పెషాలిటీ అంటే ఎక్సెప్ట్ మ్యాంగో తప్ప పులుపుకి మనం ఏమీ వాడం. ఓ నైస్. దట్ ఈస్ డిఫరెంట్. సో మ్యాంగో ఫిష్ కర్రీ చేస్తారా మీరు? అవునండి. ఓకే, సో చరిష్మా గారు మీరు? ఇరానీ ఫిష్ బిర్యానీ. సో ఇక్కడ స్పెషల్ ఏమన్నా అది? ఇరానీ అంటే మన జనరల్ గా హైదరాబాద్ కూడా అనుకోవచ్చు. సో మరి ఇద్దరు రెడీ కదా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు, రైసా కర్రీయా? మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి ఇరానీ ఫిష్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇరానీ ఫిష్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు 1/2 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, నిమ్మకాయలు 2, బిర్యానీ ఆకులు 2, కొత్తిమీర కొద్దిగా, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి,
మరి ఇరానీ ఫిష్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో చరిష్మా గారు స్టార్ట్ చేద్దామా? మీ పేరు బాగుందండి, చరిష్మా. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఓకే, సో ఫస్ట్ ఆయిల్, తర్వాత కొద్దిగా నెయ్యి. ఓ బిర్యానీ కదా, బిర్యానీ జనరల్గా ఈ కాంబినేషన్ ఇట్లా నూనె నెయ్యి వేస్తే బాగుంటుంది కదా. సో తర్వాత హోల్ గరం మసాలా. సో బిర్యానీ ఆకు. సో ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ మనము తీసుకునే రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా. ఇవి ఏంటండి ఇక్కడ దొరుకుతాయా? అక్కడ కూడా దొరుకుతాయా? బ్లాక్ కార్డమమ్. ఓకే ఓకే. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్. ఈ బిర్యానీ ఏంటి రెసిపీ ఎక్కడైనా చూసారా మీరు, లేకపోతే మీరే ట్రై చేశారా? నేనే ట్రై చేస్తాను. ట్రై చేసి దానికి పేరు పెట్టారా? అంటే ఇరానీ అవి కిస్మిస్, డ్రై షాహీ అంటే ఆ టైప్ లో వేస్తున్నారు కాబట్టి అలా పెట్టారా? ఓకే ఓకే. కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఎన్నాళ్ళని చరిష్మా గారు మీరు దుబాయ్ వచ్చి? నేను 12 years అయిందండి. 12 years. అంతకుముందు ఎక్కడ? విజయవాడ. ఓ. నెక్స్ట్ కొంచెం టొమాటో. అంటే మీరు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చారా, లేకపోతే మ్యారేజ్ అయినాక 1 year? 1 yearకి వచ్చేసారు. సో మీ వారు ఏం చేస్తుంటారు? హెవీ ఎక్విప్మెంట్ పార్ట్స్, ఇటాలియన్ కంపెనీలో జనరల్ మేనేజర్. ఓకే ఓకే. ఏం పేరండి మీ వారి పేరు? లక్ష్మీ కుమార్. సో కొంచెం మగ్గాల మనకి? కొంచెం మగ్గాల. మరి ఫిష్ ఎలా మనము ముందు మ్యారినేట్ చేసి పెట్టాను. సో ఏమేమి వేసారు దాంట్లో? దీంట్లో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి కొంచెం నిమ్మకాయ, నిమ్మరసం పిండి. ఓకే ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెం కారం. ఓకే. సో సరిపడా వేసి అలాగూ ముక్కలు కొద్దిగా పట్టించాం కదా మనము. కొంచెం పసుపు. ఓకే. సో కాస్త కారము, కాస్త పసుపు. సాల్ట్ అది మనము తర్వాత యాడ్ చేసుకోవాలా? సాల్ట్ కొంచెం ఆల్రెడీ యాడ్ చేశాను, ఇంకా కొంచెం వేసా కదా ఆనియన్స్ ఫ్రై. ఇప్పుడు కొంచెం పెరుగు. ఓకే. సో కొంచెం మనకి బిర్యానీ లాంటి వాటిలో కొంచెం పుల్లగా ఉంటాయి కూడా, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అండ్ అలాగే బాస్మతి రైస్ కూడా ముందు నానబెట్టేసుకోవాలా? ఇది మనం అట్లా దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకోవాలి. అలాగే. ఓకే. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్. ఇది ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏం అక్కర్లేదు. ఫిష్ రైస్ ఒకసారి బాయిల్ చేసుకోవాలా, లేకపోతే ఎలాగా? అదే ఒక 2 minutes తర్వాత వాటర్ ఇవి వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకా వాటర్ పోసుకుంటాం. 1 glass రైస్కి 1.5 glass వాటర్. ఇది మెజర్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇంకా ముక్కలు ప్లస్ బియ్యం రెండు కలిపి ఉడికితే మనకి ఒకేసారి అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఓకే. పెట్టేద్దామా? ఓకే. సో దీని మధ్యలో అలా మనం కొంచెం చూసుకుంటూ కుక్కర్లో పెట్టుకోవచ్చా? ఇది కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో అయితే ఈజీగా అవుతుంది. ఓకే ఓకే. సో అయితే మనము కావాలి అంటే ఇలా డైరెక్ట్గా ప్యాన్లో కుక్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ ప్రాసెస్ మనం కుక్కర్లో పెట్టేసుకొని ఎన్ని ఒక 3 విజిల్స్ 2 విజిల్స్ చాలా. సో ఎలాగో బాస్మతి బియ్యం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మన కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది? రైతా. ఓకే ఓకే. సో మీకు ఇక్కడ వెరైటీస్ అన్ని దొరుకుతాయి అంటే ఇట్లా ఫిష్ కానీ లేకపోతే ప్రాన్స్ అన్ని
ఏం కావాలంటే ఏవి కావాలన్నా కూడా మనకి దొరుకుతాయి. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు యాక్చువల్ గా అన్ని ఇన్ని దొరుకుతాయి, అక్కడే కష్టంగా ఉంటుంది ఓకే ఓకే. అంటే రాను రాను ఇవన్నీ ఇలా ఇక్కడ దొరకడం మొదలెట్టారా, లేకపోతే మీరు వచ్చిన స్టార్టింగ్ లో కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయా? అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు కూడా. ఓకే ఓకే. కాకపోతే పెరుగుతున్న కొద్దీ ఇంకొంచెం వైట్ వెరైటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. సో చరిష్మా గారు చూద్దామా, భలే కలర్ఫుల్గా ఉందండి మీ బిర్యానీ. ఫిష్ పీసెస్ ఉడికిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ వేస్తాం. సో వేయించేసి పెట్టారమ్మా. జీడిపప్పు, కిస్మిస్, బాదం. నోరూరుతుంది మీ బిర్యానీ చూస్తుంటే. ఇరానీ బిర్యానీలోకి రా మ్యాంగో కర్రీ ఎలా ఉంటుందంటారు? కాంబినేషన్ సెట్ అయిపోతుందా? కొంచెం కష్టంగా ఉంటుందా? అవి ఉట్టి అన్నంలోకి అయితేనే బాగుంటుంది కదా, ప్లెయిన్ రైస్ లోకి వస్తేనే బాగుంటుంది. యా. కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి. ఫైనల్గా నెయ్యి వేస్తే బాగుంటుందా? రెడీ అయిపోయింది. సూపర్. ఓకే, మరి వేడివేడిగా ఇరానీ ఫిష్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఇరానీ ఫిష్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పాన్ లో నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, టొమాటో ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న చేప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీర, నెయ్యితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఇరానీ ఫిష్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హలో అండి. హలో, మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? ఇక్కడ వెస్ట్మిన్స్టర్ బ్రిటిష్ కరికులం స్కూల్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్ అండ్ ఆల్సో యాజ్ అ ఫేస్ మేనేజర్. సో ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? ఇట్స్ ప్రైమరీ, సో ఆల్ ద ఫోర్ సబ్జెక్ట్స్. ఓ నైస్ నైస్. ఎన్నాళ్ళైందండి మీరు దుబాయ్ వచ్చి? ఆల్మోస్ట్ 20 years. మీ వారు ఏం చేస్తుంటారు? అల్ఫుతెంలో గ్రూప్ ఫైనాన్స్ లో ఉన్నారండి తను. నాకు 2 పిల్లలు. సో మీ వారి పేరు ఏంటి? రావు, శ్రీనివాసరావు గారు. సో మీ 2 పిల్లలు ఏం చేస్తున్నారు? మా అమ్మాయి 12th ఇప్పుడు, అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్. పేర్లు? శృతి, రోహిత్. నైస్ నైస్. సో ఏం చిట్కా చెప్తున్నారు మహాలక్ష్మి గారు? ఇట్స్ బేసిక్గా ఏంటంటే చిన్నపిల్లలకి జస్ట్ న్యూ బార్న్స్ కానీ టిల్ ఏజ్ ఆఫ్ 5 to 6 ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కడుపు నొప్పి, గ్యాస్, పైగా నాలుగు మీద కోటింగ్ లా ఫామ్ అవుతుంటుంది. అలాంటి పిల్లలకి ఒక 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వెల్లుల్లిపాయలు, వేప చిగుళ్ళు, తులసి ఆకు, అల్లము, మిరియము, జీలకర్ర, ఇంగువ అండ్ జీలకర్ర, ఇవన్నీ కలిపి నూరేసి అది కొంచెం వాటర్ వేసి నూరితే పేస్ట్ లా అవుతుంది. లిటిల్ ఒక 1/4 గ్లాస్ వాటర్ వేసి ఒక థిక్ బాటమ్ వెజల్లో ఒక 2 minutes బాయిల్ అయితే అది మంచి వాసన తెలుస్తుంది మనకి. అది ఆఫ్ చేసి కొంచెం చల్లార్చి వడపోసి ఆ చిన్న లిక్విడ్ వచ్చింది పిల్లలకి జస్ట్ ఒక 2-3 drops డిపెండింగ్ ఆన్ ద ఏజ్. ఆ పైన ఉన్న ముద్ద పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్, ఎస్పెషలీ చిన్న పిల్లలకి ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వాళ్ళు చెప్పలేరు. మీరు ఎప్పుడైతే ఇది ఇస్తారో మెడిసిన్, ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే వాళ్ళ క్లీన్ అయిపోతుంది మోషన్ అండ్ యూ కెన్ మేక్ అవుట్ నాలుక మీద పింక్ తెలుస్తుంది అనమాట మీకు. అండ్ దే ఫీల్ వెరీ నైస్. ఇట్స్ సేఫ్ ఫర్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ. అందుకోసం చిన్న పిల్లలకి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా టిల్ ద ఏజ్ ఆఫ్ 6. నేను ఈ కంట్రీలో ఉన్నా కూడా ఎప్పుడు మా పిల్లలకి చిన్నప్పుడు ఇలాగే ఇచ్చేదాన్ని. అంటే జలుబు ఎనీ ప్రాబ్లం ఉన్నా అన్నిటికీ సొల్యూషన్ అన్నమాట. ఇట్స్ వెరీ నైస్. నైస్ నైస్ అండి, మంచి చిట్కా చెప్పారు. మరి నెక్స్ట్ వంట మ్యాంగో ఫిష్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? మ్యాంగో ఫిష్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, తరిగిన ఉల్లిపాయలు 2, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3,
3, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో కృష్ణవేణి గారు స్టార్ట్ చేసేద్దామా? ప్యాన్ పెట్టుకొని ముందరగా ఓకే, దాంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు అనగానే మనకి కొంచెం మెంతులు ఫ్లేవర్, మెంతులు అది వేస్తేనే దానికి ఒక డిఫరెంట్ డిష్గా వస్తుంది. ఓకే, సో ఆ టేస్ట్ బాగుంటుందా? చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో అవి కొంచెం వేగుతున్నాయి అనుకుంటే జస్ట్ ఒక 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, ఓకే, అవి కొంచెం వేగాలి. ఓకే, ముందు మెంతులు వేసాం కదా, అవి వేగిన వాసన వస్తుంది చక్కగా. కమ్మటి వాసన వస్తుంది. మనం నెయ్యిలో కూడా వేసుకుంటాము, నెయ్యి వాసన చక్కగా రావాలి అనేసి. సో కరివేపాకు ఎక్కువగా వేగకుండానే మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. సో సన్నగా కట్ చేసేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా, సో గ్రేవీ కోసం మనం సన్నగా తరుక్కోవాలి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మళ్ళీ కారపొడి కూడా యాడ్ చేస్తాం కదా. కారపొడి కూడా యాడ్ చేస్తాం. కొంచెం పసుపు ఇప్పుడే వేసేసుకున్నాం అనుకోండి, ఓకే, పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. దెన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గడము, అలా మన డిష్ త్వరగా అయిపోతుంది ఎప్పుడు కూడా. అవును, కొంచెం ఆయిల్ వేసుకున్నాం, కాస్త తగ్గింది. ఎందుకంటే మనం బాగా సన్నగా తరుక్కున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది. సో బేసిక్గానే కొంచెం ఆనియన్ అంటే ఆనియన్ వేగేటప్పుడు కొద్దిగా అంతా పీల్చుకుంటుంది కదా, మళ్ళీ తర్వాత ఫ్రై అయిపోతే ఆటోమేటిక్గా అది వదిలేస్తుంది. ఇది వేసేసుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అప్పుడు 2 ఆనియన్స్ అవి కూడాను వేగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు ఎన్నాళ్ళుగా వర్కింగ్ అండి కృష్ణవేణి గారు? నేను 15 years అయింది నేను వచ్చి. ఓకే, అప్పటి నుంచి కూడా వర్కింగ్ నేను. సో అంతకు ముందు కూడా చేశారా? ఇండియాలో కూడా చేశాను. నా కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను చేశాను. ఓకే, ఎక్కడ చేశారు మీరు కాలేజ్ అంతా? దుర్గాబాయి దేశ్ముఖ్ టెక్నికల్. తర్వాత మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చేసారా? మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ JS ఇంజనీర్ అండి, JS అండ్ సివిల్, షార్జాలోనే వర్క్ చేస్తారు. ఇద్దరు సేమ్ ప్రొఫెషన్లో ఉన్నారనమాట? లేదండి, ఇనిషియల్గా ఉండేవాళ్ళము, తర్వాత రియాలిటీకి అయిన తర్వాత మారిపోయాము. నెక్స్ట్ మ్యాంగో పీసెస్ అన్నమాట. మనకి సాన్నెస్ అంతా పులుపు అంతా వచ్చేదంతా కూడాను మనకి మ్యాంగోతోనే. అవును, ఇంకా మనం ఏది కూడాను యాడ్ చేయం. సో మామిడికాయ ఎంత పులుపు ఉందో చూస్తే దాన్ని బట్టి పులుపుని పెట్టుకొని మనము చూసుకోవాలన్నమాట. సో జనరల్గా ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా కొంచెం పాత వంటలు కదా, అంటే ఇలా మామిడికాయ వాడి చేసేది, అంటే ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది యాక్చువల్గా నేను మా హస్బెండ్ అడిగేవారు అనమాట. నాకు ఎక్కడో తిన్నారు పార్టీలో, ఎక్కడో తినేసి వచ్చి మిమ్మల్ని చేయమన్నారా? అలానే కాదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అలా చేస్తా ఉన్నారు అనమాట. సో దానికోసము నేను నేర్చుకున్నాను. ఒకసారి అలా చూసి ఫ్రెండ్స్ని అడిగి నేర్చుకున్నాను. నైస్ నైస్. సో మీ వారికి ఇది బాగా నచ్చింది అనమాట? చాలా బాగా నచ్చింది. ఓకే, తను బేసిక్గా ఏ వెరైటీ చేసినా ఇంట్రెస్ట్ చూపిస్తారు, తింటానికి ఎంకరేజ్ చేస్తారు. సో నాకు కూడా కుకింగ్ అనేది ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏం పేరు మీ వారి పేరు? విజయ్ ప్రసాద్, నగరం విజయ్ ప్రసాద్. ఓకే ఓకే. కొంచెం ధనియాల పొడి వేసుకుని. సో అయితే మీ వారికి ఫుడ్ ఇంట్రెస్ట్ అనమాట. మా పెద్ద పాపకు కూడాను కొంచెం నాన్ వెజ్ అది ఇష్టం. సో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి. మీకు ఇష్టమైన ఇంటికి సరే వాళ్ళ కోసం చేస్తారు. మీకు పర్వాలేదు, మ్యారేజ్ అయిన తర్వాత నేను నాన్ వెజ్ తింటూ నేర్చుకున్నాను యాక్చువల్గా. అంతకు ముందు మీకు అంత లేదు, టచ్ చేసేదాన్ని కూడా కాదు. ఓకే. సో కారపొడి, ఇది పుదీనా వేసుకోవాలి. సో ఫిష్ మీరు కూడా ముందు మ్యారినేట్ చేసి పెట్టారా? పెట్టానండి. సాల్ట్, చిల్లీ పౌడర్, దెన్ పసుపు 3 చక్కగా కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని దానికి బాగా పట్టించుకుని ఒక 6 గంట పెట్టుకున్నామంటే కొంచెం ఆ ఉప్పు అంతా పడుతుంది అనమాట. ఎంత బాగా చెప్తున్నారు. కొద్దిగా ప్లేట్లో తీసుకుని ఉప్పు కారం. ఇవిడికి ఇప్పుడు నాన్ వెజ్ బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసినట్టుంది మీకు, మీ వాళ్ళకి అందరికీ ఉండి. మీకు కూడా వాటి మీద ప్రేమ పెరిగింది చూసారా? సో నెక్స్ట్ బేసిక్ గా ట్రైనర్ కాబట్టి నేను ఎంత డీప్
డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అవును, బాగా చెప్తున్నారు యాక్చువల్ గా. సో దీంట్లో ఇప్పుడు ఏమేద్దాం? మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక వేసుకున్న సాల్ట్ జస్ట్ వాటికి మగ్గడం కోసం. ఇప్పుడు మనం ఇది యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. వాటర్ అయినా వాటర్ వేసుకోవాలి మనం. అది ముక్కలు మునిగిపోవాలి. మొత్తం వేసేసి దీంట్లో ఇంకొక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట. ఏంటది? బియ్యపిండి. థిక్నెస్ కోసం. ఇది కొంచెం మరిగాక అది యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మరగాలి బాగా. తర్వాత మళ్ళీ ఇదే వాటర్ లో మనము ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫిష్ ఇలా పేస్ట్ గా అయిపోతుంది అనమాట. సో విడిపోకుండా ఉండాలి. అన్ని ఫిష్లతో చేసుకోవచ్చు, బట్ ఆ ఫిష్ అనేది కొంచెం నీళ్ళల్లో హాట్ బాయిల్ అయిపోయిన నీళ్ళలో వేసినప్పుడు అది గట్టిగా అలా నిలబడే ఫిష్ ని ఎంచుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకి? అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా. వండుతూ ఒకసారి ఒక చేప తెచ్చి వండారనుకోండి, అది ఊడిపోతే నెక్స్ట్ టైం అది తేవద్దు, ఇంకో చేప తెండి. అది కొద్దిగా ఊడింది అనుకోండి, అది కూడా తేవద్దు. సో ఫైనల్ గా ఏది పూర్తిగా ఉడుకుతుందో ఊడకుండా అది ఈ కర్రీకి ఫిక్స్ చేసుకోవాలి. కింగ్ ఫిష్ అది ప్రిఫర్ చేస్తాం. కింగ్ ఫిష్ తెలుగులో మరి అక్కడ ఏమంటారో నాకు తెలియదు తెలుగులో. సో మరి వెయిట్ చేద్దామా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. సో మహాలక్ష్మి గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇప్పుడు హెయిర్ కేర్ గురించి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు షవర్స్ అన్ని వచ్చేసాక అందరికి టబ్ బాత్స్ షవర్స్ అలవాటు అయిపోయింది. బేసిక్గా ఏంటంటే మన రూట్స్ చాలా వీక్ గా ఉంటుంది వెట్గా ఉన్నప్పుడు. డైరెక్ట్ గా షవర్ తల మీద పెట్టుకుంటే అది మనకి వీక్ అయిపోయి మనం కోమ్ చేసినప్పుడు కానీ వాష్ చేసుకున్న తర్వాత రాలిపోతూ ఉంటుంది. సో అడ్డం పెట్టుకొని చెయ్యి వాష్ చేసుకుంటే హెయిర్ లాంజివిటీ పెరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, షాంపూస్ కానీ కుంకుడుకాయ రసం కానీ డైరెక్ట్ గా తల మీద పోయి ఒక చిన్న బౌల్ లో జస్ట్ వాటర్ తో మిక్స్ చేసి కనుక వాష్ డైల్యూట్ చేసి వాడుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ కేర్ అన్నమాట. సో అయితే షవర్ డైరెక్ట్ గా పట్టడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్, ఎందుకంటే రూట్స్ వీక్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ప్రెషర్ వీ డోంట్ ఫీల్, బట్ ఏంటంటే అది ఆ ప్రెషర్ డెఫినెట్లీ రూట్స్ కి తెలుస్తుంది. సో అది వీక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని చెయ్యి అడ్డం పెట్టుకుని ఆ షవర్ తో దాని మీద చేయం దింపడేటట్టు పోసుకుంటే బాగుంటుంది. చిన్నప్పుడు అందుకే పిల్లలు అడ్డం పెడతారు. ఓ నైస్ అండి, మంచి చెప్పారు. థ్యాంక్ యూ. సో చూద్దామా కృష్ణవేణి గారు? తప్పకుండా. మంచి భలే మరుగుతోంది. సో సరిపోతుందా ఇలాగా ఇంత మరుగు వస్తే? సరిపోతుందండి. ఎందుకంటే అదే హీట్ లో మనము మ్యారినేట్ చేసుకున్న చేపలు వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ మామిడికాయ ముక్కలు ఎలా ఉన్నాయంటే ఆ చిన్న చిన్నవి ఉంటాయి. ఏంటి ఫిషెస్? మెత్తడ్లా ఉన్నాయి. సో మీ నేటివ్ ఎక్కడండి? ఇదేమిటి ఇలా ఇలా ఇదవుతుంది? అంతేనా? అలా అవుతుందా? అలా అవుతుందండి. ఇలా గుంటలాగా అవుతాయా? దీనికి ఇంకో పేరు పెట్టేద్దాం. ఏంటి? గుంట చేపల పులుసు. ఓకే. అయితే మనకి కొంచెం థిక్నెస్ కోసము మనము బియ్యపిండి అది యాడ్ చేసుకోవాలి. కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్. ఓకే. బియ్యపిండిలో వాటర్ వేసుకొని సో ఇప్పుడు దీనికి మూత పెడదామా? మూత పెట్టేస్తాం. కాస్త అది ఆ బియ్య పిండితో చిక్కబడితే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనకి కొంచెం ఇంకా కొత్తిమీరగా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా ఒకటి ఉంది. ఓకే ఓకే. సో కాస్త చేప ముక్కలు ఉడకనిద్దాం అయితే. చూద్దామా? పులుసు అంతా ఆరెంజ్ బాగా వచ్చింది. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఓకే. సో జనరల్గా అంటే మీరు పెద్ద పీసెస్ వేశారు కదా ఇందులో? అవునండి. ఏ చేప ముక్కలైనా మనం వేసుకోవచ్చు కదా? అవునండి. అంటే అది విడిపోకుండా చూసుకోవాలి, అది మెయిన్. ఓకే. సో ఎక్కువ యాక్చువల్లీ కదపకూడదు. ఎప్పుడు కూడా మనం బయట పక్కన ఇలా ఇలా అనుకుంటూ ఉంటే అది సరిపోతుంది. మనం కుదుపుకోవాలి. అంటే బేసిక్గా అది వరకు పెద్ద పెద్ద గిన్నెలు ఉండే కాబట్టి చక్కగా ఇలా ఇలా అనుకుంటూ అవి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకి ప్యాన్స్ అంతంత గిన్నెలు కూడా యాక్చువల్గా ఎవరు వాడట్లేదు. అవునండి. సో జాగ్రత్తగా ఎక్కువ కలగాపులగం చేయకుండా పులుసుని కొంచెం సైడ్ నుంచి ఇలా జస్ట్ లైట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి రైస్ లో కలుపుకునేటప్పుడు వాటరీగా లేకుండాను. ప్లస్ మనకి ఏంటంటే చింతపండు పులుసు పోస్తే మనకి థిక్నెస్. ఇది యాక్చువల్గా ఇలా పులుసు లాగా ఉంచుకుంటే మనకి సేమ్ ఆ చేపల పులుసు ఎలా ఉందో అలాగే ఉంది. సో నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం మనం కొంచెం కొరియాండర్. ఒక్కొక్క చేప ముక్కకి కొంచెం ఇస్తున్నారు ఏంటి? ఫ్లేవర్ తీసుకోవాలని. ఒక 2 minutes మనం లిడ్ పెట్టేసుకుంటే
ఎందుకంటే గరం మసాలా వేసాం కదా, అది కొంచెంగా పడుతుంది. సో ఇంకా అన్ని వేసేసారు కదా, అన్నీ వేసానంటే ఇంకా ఫైనల్గా డిష్ అవుట్ చేసేసుకోవటమేనా? అవును. సో చూద్దామా. మంచి స్మెల్ వస్తుంది. ఈ చేప ముక్కలు దీంతో పెడదామా? ఇవి చక్కగా విరిగిపోకుండా బాగున్నాయి. సో రెడీ? ఓకే. సో మ్యాంగో ఫిష్ కర్రీ. ఓకే, మరి వేడివేడిగా మ్యాంగో ఫిష్ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో ఫిష్ కర్రీ తయారు చేసే విధానం: చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె వేసి బాగా కలిపి నానబెట్టుకోవాలి. పాన్ లో నూనె, మెంతులు, మసాలా దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, పుదీనా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. చేప ముక్కలు దీనిలో వేసి ఉడకనివ్వాలి. బియ్యపిండి నీళ్లలో కలిపి దీనిలో పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై గరం మసాలా, కొత్తిమీర వేసి కాస్త మగ్గనిచ్చి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ. ఓకే, మరి టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. సో మహాలక్ష్మి గారు ఇప్పుడేం చెప్తున్నారు? బేసిక్గా ఫేషియల్కి సంబంధించింది. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో మనం పార్లర్స్కి వెళ్ళాలన్నా అంత టైం స్పెండ్ చేయడం కష్టం కాబట్టి ఎనీ ఫ్రూట్, కొంచెం మనం చాలా అరటిపళ్ళు అవి చూస్తే పండిపోయి ఉంటాయి, ఎక్సెస్ జస్ట్ పడేస్తాం. లేదా యాపిల్ కొంచెం ఒక డాగ్ ఉన్నా కూడా తినడానికి ఇష్టపడము. ఆరెంజెస్ కానీ ఎనీ ఫ్రూట్ ఇఫ్ యూ ఫీల్ అంటే మనం పడేద్దాం అనుకున్న ఫ్రూట్ని పల్ప్ చేసేసి జస్ట్ మీరు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఈ పల్ప్ అప్లై చేసుకుని ఒక 5 minutes స్లోగా మసాజ్ చేసి చల్ల నీళ్ళతో కడుక్కుంటే మన పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి యూ ఫీల్ వెరీ ఫ్రెష్, క్లీన్ గా డర్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది కదా. అది ఇంట్లో ఎనీ ఫ్రూట్ ఎవ్రీడే చేసుకున్నా మంచిదే మనకి. అవును, అది చాలా బాగుంటుంది అండ్ ఆ ఫీల్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది మనకి. yes exactly. సో థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్లో చూద్దాం మరి ఏం వెరైటీస్ చేస్తారో. సో చరిష్మా గారు అండ్ కృష్ణవేణి గారు ఇందాక చక్కగా ఇద్దరు చేపతో మంచి వెరైటీస్ చేశారు కదా. ఇప్పుడు ఇందులో స్వీట్ అండ్ స్నాక్స్ అనమాట. మీరు స్వీట్ కానీ చేయొచ్చు, లేదంటే స్నాక్ మీ ఇష్టం, ఏదైనా కూడా మీ చాయిస్ ప్రకారం చేయొచ్చు, ఎనీథింగ్. సో నేనేమి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమి ఇవ్వను, మీకు నచ్చిన వెరైటీస్ మీరు చక్కగా నాకు చేసి చూపించేయచ్చు. ఓకేనా? సో మరి ఆలోచించుకుంటారా? అవసరం లేదా? ఫిక్స్ అయ్యారా? ఏం ఫిక్స్ అయ్యారు? మలై చికెన్ తండూరి. మలై చికెన్ తందూరి, ఓ స్నాక్ లాగా. ఓకే, సో మీరు ఓట్స్ పకోడీ. ఓకే, సో ఇద్దరు కూడా హాటే అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకీ? మీరు చేసేస్తారా? ఓకే, మరి మలై చికెన్ తందూరి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మలై చికెన్ తందూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, తురిమిన చీజ్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మకాయలు 2. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ చికెన్. ఓకే, సో బోన్లెస్ చికెన్ తీసుకోవాలా దీనికి మనం? లేదు, బోన్స్ ఉన్నా పర్వాలేదా? కొంచెం పెరుగు. ఓకే, కుకింగ్ క్రీమ్. ఓకే, సో మలాయ్ చికెన్ అనుకున్నాం కదా, సో కాబట్టి ఫ్రెష్ క్రీమ్. అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్. ఓకే, సో మిరియాల పొడి, పచ్చిమిర్చి, పుదీనా, సాల్ట్. ఓకే, తురిమిన చీజ్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. ఇది ఏమన్నా నానబెట్టాలంటే కాసేపు అక్కర్లేదా? హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుందా? అంటే ఇప్పుడు మరి మనకి అంత టైం లేదు కదా, మనము వెంటనే చేసేసుకోవచ్చా? ఇట్లా నేను రెడీ చేసుకోవచ్చు. సో ఇట్లా చేసుకుంటే అంటే ఇది మ్యారినేట్ చేసి ఉంచింది. ఓకే, సో బేసిక్గా మనం ఇది కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే కొంచెం అది సాఫ్ట్ అయ్యి మనకి చికెన్కి టేస్ట్ అంతా బట్టి బాగుంటుంది కాబట్టి సో మ్యారినేట్ చేసి పెట్టారు. సో ఈ మ్యారినేషన్లో ఏమేమి వేసుకున్నారంటే మనం చికెన్ పీసెస్ తీసుకొని అందులో కొంచెం పెరుగు, అలాగే ఫ్రెష్ క్రీమ్, మలాయ్ అనుకున్నాం కదా, సో ఫ్రెష్ క్రీమ్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమేసిన చీజ్ అండ్ పచ్చిమిర్చి, ఇంకా పుదీనా మన టేస్ట్కి తగ్గట్టుగా అంటే కారం అది చూసి వేసుకొని, సాల్ట్ తగ్గట్టుగా వేసేసుకొని
కాస్త దీన్ని ఇలా కలిపేసేసి కొంచెం ఒక అరగంట పాటు నానబెట్టేసుకుంటే తర్వాత మనం దీన్ని అంటే ఫ్రై ఎలా డీప్ ఫ్రై ఇది ఏం చేస్తారు? అవెన్లో చేస్తాం. అవెన్లో గ్రిల్లో 20 minutes. ఓకే, సో మనకి అవెన్ ఉంటే మనం దాంట్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక మనం పాన్ ఫ్రై కానీ లేదంటే డీప్ ఫ్రై చేసుకున్నా కూడా మనకి ఆ స్నాక్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని స్టిక్స్కి పెట్టాలా? ఎలా పెడుతున్నారు మీరు? సో ఇలాంటివన్నీ కూడా మీరు ఇంట్లోనే రెడీ చేసేసుకుంటారండి? సో రెడీ ఇలా దీన్ని ఎంతసేపు మనము ఇచ్చేసుకోవాలి? 20 minutes గ్రిల్లో. 20 minutes గ్రిల్ చేసేసుకుంటే మనకి రెడీ అనమాట. మధ్యలో మనం ఏమైనా తిప్పుకోవటము అలా ఏం అక్కర్లేదు. సో యూజువల్ గా మీది పార్లర్ అన్నారు కదా, సో ముందు నుంచి నేర్చుకున్నారా మీరు లేకపోతే ఈ మధ్యలో నేర్చుకున్నారా? నేను ఎప్పుడో 15 years బ్యాక్ నేర్చుకున్నాను. ఓ, మీకు ఇంకా గుర్తుంది అనమాట అయితే. సో ఇలా రెడీ చేసేసుకుని ఇది అవెన్లో పెట్టేసుకోవాలా? ఓకే, సో దీని మీద పట్టుకొని తీసుకెళ్ళి పెట్టేస్తారా? ఎంతసేపు? 20 నిమిషాలు అన్నారు కదా. సో మనకి ఇలా తందూరి స్టిక్స్ దొరుకుతాయి. సో వీటికి చక్కగా మనము పీసెస్ చూసి పెట్టేసుకొని, సో అలా లెగ్ పీసెస్ అండ్ అలాగే మామూలు పీసెస్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా రెడీ చేసేసుకున్న దాన్ని ఏంటంటే మనము అవెన్లో మనకి ఆ గ్రిల్ ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద చక్కగా పెట్టేసుకుంటే మనకి అయిపోతుంది. 20 minutes పాటు దీన్ని మనం పెట్టుకోవాలన్నమాట. సో మధ్యలో ఇంకా మనం చెక్ చేసుకోవడం ఏం అక్కర్లేదు అనుకుంటాం కదా. ఓకే, సో ఇవి ఇప్పుడు లోపలికి వెళ్ళి పెట్టేసి వస్తారు, తీసుకెళ్ళిపోండి. ఓకే, సో ఇప్పుడు అవి రెడీ అవుతుంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? ధరణి అండి. ధరణి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీకు బోల్డెన్ చిట్కాలు తెలుసుంటాయి. యా, ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ ఇలా దూరంగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పాటించాల్సి వస్తుంది. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్. సో మరి ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు? ఈ రోజు నేను చెప్పబోయేది అబౌట్ బుద్ధింకలు మనకు కామన్ గా ఉంటాయి కదండి సీజన్ ఎప్పుడు అంటే చాలా టూ మచ్ గా ఇండ్లలో. సో దానికి చిట్కా చెప్తానండి. సో అది వచ్చేసి వెల్లుల్లి ముద్ద బాగా దంచేసి ముద్ద చేసి ఒక కప్ లో వాటర్ లో దాన్ని వేసేసి కిచెన్ లో ఏదైనా ఒక మూలకు పెట్టామంటే బుద్ధింకలు రాకుండా ఉంటాయండి. సో అది వెల్లుల్లి ముద్దని వాటర్ లో వేసిందని మూలకు పెట్టేస్తాం. స్మెల్ ఉంటుంది కాబట్టి అసలు వచ్చే ఛాన్స్ లేదు, బొద్దింకలు రావండి. బాగుందండి, చాలా మందికి యూస్ఫుల్, ఎందుకంటే చాలా బొద్దింకలు ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. మంచి చెప్పారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రెడీ అయిపోయాయండి మనకి ఇలా చక్కగా బాగా అయినట్టు ఉన్నాయి కదా. సో మనం 20 minutes దీన్ని అవెన్లో పెట్టుకుంటే మనకి ఇలా చక్కగా గ్రిల్ అయిపోతాయి. ఇవి ఇంకా సర్వ్ చేసేసుకోవటమే కదా ఇవి. ఓకే, సో బేసిక్గా ఇలాంటివన్నీ కూడా మనకి గ్రీన్ చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. సో చరిష్మా గారు కూడా రెడీ చేశారు మన కోసం గ్రీన్ చట్నీ. వావ్, సో దీనికి కొంచెం ఆనియన్ సాలడ్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా. నైస్ నైస్. ఓకే, మరి మలై చికెన్ తందూరి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మలై చికెన్ తందూరి తయారు చేసే విధానం: బౌల్లో చికెన్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్, ఉప్పు, తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి అవెన్ లో ఉంచి 20 నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి. అంతే, మలై చికెన్ తందూరి రెడీ. ఓకే, మరి టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. సో ధరణి గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? పచ్చిమిరపకాయలు మనం జనరల్ గా వాడుతూ ఉంటాము. సో అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సో దాన్ని తొడిమలు తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది చాలా రోజులు నిల్వ ఉండేకి ఛాన్స్ ఉందండి. ఓకే, సో తొందరగా పాడైపోకుండా ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ అంటే ఓట్స్ పకోడా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? ఓట్స్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో కృష్ణవేణి గారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి, మనకి ఓట్స్ పకోడాకి మొదటిగా కొంచెం ఉల్లిపాయలు. సో బేసిక్ గా పకోడీ అంటేనే మనం ఉల్లిపాయలు చక్కగా అలా పొడవుగా తరుక్కుంటే బాగా వేగి కరకరలాడుతూ బాగుంటాయి. కొంచెం చిల్లీ, కొంచెం కరివేపాకు. ఓకే, సో అంటే మీకు ఎంత గ్రీనరీ ఉంటే అంత బాగుంటుంది. హెల్త్ కి ఓట్స్ కి కూడా కొంచెం టేస్ట్ యాడ్ చేయాలి కదా మనము. కొంచెం పుదీనా వేయాలి. సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా? ఆయిల్ హీట్ పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ వేసేసాం కదా. అంటే స్నాక్స్ లో మనకి అంత ఎక్కువ ఘాటు ఉండకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. కొంచెం సాల్ట్. ఓకే,
కొంచెం క్యారెట్. ఓకే, ఓట్స్ వేయాలి అసలు మనం? లేదు, ఫస్ట్ కలుపుకోవాలి మనం కొంచెం. దీంట్లో మిక్స్ అవ్వకూడదా? అవ్వాలి ఫస్ట్. ఇవన్నీ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఓకే ఓకే. మీకు కొంచెం వాటర్, కొంచెం వాటరీ వస్తే వెంటనే ఓట్స్ అంతా ఓకే అబ్జర్వ్ చేసేస్తుంది. ఇంకా సపరేట్ గా వాటర్ వేసి కలపక్కర్లేదు, అది కొంచెంగా వాటర్ కావాలి అనుకుంటే. అంటే బైండింగ్ కావాలి కదా. ఓకే. సో బైండింగ్ అంటే కొంచెం వాటర్ తోనే వస్తుంది. యాక్చువల్గా ఇది కాసేపు అలా ఉంచేస్తే మనకి ఆనియన్స్ నుంచి చాలా వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడైతే సరిపోతుంది. కాకపోతే మనకి పకోడా ఇప్పుడు మీరు శనగపిండి కానీ ఏమీ వేయలేదు మరి దీంట్లో? పర్వాలేదు, ఏం లేదండి. ఓట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ బైండింగ్ ఏజెంట్ అన్నమాట. మనం వాటర్ పోయింగానే మనకి అది వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది. బట్ అంటే మనకి అలాంటివి ఏమైనా వాడినా కొద్దిగా కొంచెం మంది 1 స్పూన్ 1/2 స్పూన్ పిండి వాడుతుంటారు కదా. లేదండి, ఇది కంప్లీట్ గా ఇది బెస్ట్ తెలుసా, శనగపిండి ఫ్లేవర్స్ అంటే అది రొటీన్ గా ఉంటుంది. ప్లస్ అది కూడా కాకుండా అంటే అది ఎప్పుడు కామన్ కదా. కామన్, ఇది కొంచెం వెరైటీగా. సో మీకు 2 పాపలా? అవునండి. కొంచెం మీ చేయి పట్టండి. తేజస్వి, శ్రీకరి. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th స్టాండర్డ్. ఓకే. చిన్న పాప KG1 స్టార్టెడ్. 4 years old. ఓకే ఓకే. సో ఇండియా విజిట్ చేస్తూ ఉంటారా? అవునండి, అంటే యాన్యువల్ వెకేషన్స్కి. ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మేము సెటిల్ అయిపోయిన కోదాడులో సెటిల్ అయిపోయిన మదర్ వాళ్ళు. మా హస్బెండ్ వాళ్ళు రేణిగుంట అనమాట. బట్ వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. సో మీది కోదాడ, మీది విజయవాడ. నైస్. కొంచెం అది బాగా కలుపుకొని. ఓకే. సో ఆయిల్ కూడా వేడెక్కేసింది. కొంచెం ఒక 5 minutes యాక్చువల్గా పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా కూడా పీల్చుకుని ఓట్స్ మెత్తగా అవుతాయి. కొంచెం మనకి ఇది టెక్స్చర్ డిఫరెంట్ గా వస్తుంది. టెక్స్చర్ డిఫరెంట్ గా వస్తుంది. సో మనం ఇలా సో బేసిక్ గా మనకి పకోడీ అంటే ఎలాగూ షేప్ పెద్ద సంబంధం లేదు. అంటే బేసిక్ గా ఇలాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఆ పకోడీలకి అయితేనే మనకి సెట్ అవుతుంది కూడా. అంటే లేకపోతే మళ్ళీ ఏ కోఫ్తాలు అనుకోండి, ఇప్పుడు అది మనం బైండ్ చేయాలంటే అదంతా డిఫరెంట్ గా అయిపోతుంది. సో పకోడీ అంటేనే మనకి అట్లా దూసేసుకుంటూ ఉంటాం కదా. ఓకే. మనం అంటే కొంచెంసేపు ఉన్నాం అనుకోండి, ఓకే, బైండ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి కొంచెం సపరేట్గా అలా వచ్చింది కదా. సో అంత అలా యాక్చువల్గా పొడిపొడిలాడుతున్నా మనకి ఉల్లిపాయ పకోడీ ఉంటుంది కదా. ఉల్లిపాయ పకోడీ ఉంటుంది. సో ఇలా కాకుండా మనం ఒక 5 minutes పెట్టుకుంటే ఏమవుతుందంటే అలా విడిపోకుండా. సో కొంచెం అంటే అలా ముద్దగా రావాలి అనుకుంటే మనం కాసేపు నానబెట్టుకోవాలి. కాకపోతే ఇది కొంచెం బాగా క్రంచీగా ఉంటుందండి. అన్ని వెజిటేబుల్స్ అండ్ ఓట్స్ కూడా బాగా ఫ్రై అయితే మనకి క్రిస్పీగా అవుతాయి కదా. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇది ఇంకా ఆఫ్ చేసేనా? తీసేద్దామంటే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కొంచెంగా ఫ్రై చేసుకుని, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఒక టిష్యూ పేపర్ పరుచుకొని దానిపైన మనం తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడాను అది అబ్జర్వ్ చేసేస్తుంది అన్నమాట. ఓకే. కొంచెం కెచప్ వేసుకునే ముందర సో ఈ ఓట్స్ పకోడా ఐడియా ఎవరిది? ఇలా ఫ్రెండ్స్ అంటే మామూలుగా డైటింగ్ అది ఇది అంటారు, ట్రై చేయమంటారు కదా. సో డైటింగ్ చేసే వాళ్ళు తింటారే. డైటింగ్ అంటే ఓట్స్ డిఫరెంట్ గా ట్రై చేసి, ఇది అసలు డైటింగ్ కూడా కాదు. అంటే ఓట్స్ యాక్చువల్గా అది ఇంగ్రీడియంట్ కదండి. సో ఏంటంటే ఓట్స్ మనం యూజ్ చేసామనుకోండి కొంచెం ఫ్రైగా పిల్లలకి అది స్నాక్స్ ట్రై చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. కొద్దిగా అండ్ పిల్లలు ఓట్స్ లాగా అంటే మనకి ఎప్పుడు అలా తినరు, కొంచెం ఇలా డిఫరెంట్ గా చేస్తే తింటారు. పిల్లలకి అయితే అంటే అఫ్ కోర్స్ అంటే డీప్ ఫ్రై అయినా కూడా కొంచెం ఎదిగే పిల్లలకి పర్వాలేదు. బట్ కొద్దిగా ఫ్లేవర్స్ డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి అలా దాంట్లో మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? ఐ ట్రైడ్ బట్ ఐ డోంట్ నో. ఓకే, నా కొంచెం ఇలా మనకి క్యారెట్ అది గార్నిష్ చేసేసుకొని పిల్లలకి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే.
చూడగానే ఓట్స్ అని ఎవరికి తెలీదు. యాక్చువల్గా టేస్ట్ చేస్తే ఇది కీమా బౌల్స్ టైప్లో మనకి టేస్ట్ వస్తుంది. అవునా? అవునండి. సో లేట్ చేయకుండా నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఇది. తప్పకుండా. ఓకే, మరి ఓట్స్ పకోడా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ పకోడా తయారు చేసే విధానం: బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. దీనిలో ఓట్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఓట్స్ పకోడా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ ప్రతిభ గారు. హాయ్ గీత గారు. సో ఏం చిట్కా చెప్తున్నారు? నేను ఒక బ్యూటీ టిప్ చెప్తాను. బియ్యం పిండిలో కొద్దిగా తేనె అండ్ కొద్దిగా పాలు కలిపేసి ఫేస్ కి అప్లై చేస్తే స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, మన అదే ఫేస్ పైన డెడ్ స్కిన్ సెల్స్ పోవడానికి. అప్పుడు మనకి కొంచెం డ్రైగా అవుతుంది, కాస్త డెడ్ స్కిన్ ఉంటే నల్ల నల్లగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఉంటుంది. పోవాలంటే బియ్య పిండిలో తేనె పాలు వేసి చేసుకోవటమేనా? ఒక 5 minutes తర్వాత వాటర్ తో కడుక్కోవడం. ఓకే, ఇవన్నీ చాలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అది తేనె వల్ల వెంటనే షైనింగ్ తెలుస్తుంది, స్మూత్నెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, మరి టేస్టీగా 4 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మేము చక్కగా టేస్ట్ చూసేస్తాము. ఫస్ట్ మనము మెయిన్ కోర్స్ టేస్ట్ చూడాలి. బిర్యానీ టేస్ట్ చూద్దామా, ఈ మామిడికాయతో టేస్ట్ చూద్దామా? కృష్ణవేణి గారు బిర్యానీయా? ఈవిడ అడిగితే ఇది చెప్పేవారేమో. సరే తీసుకోండి. భలే మంచి టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ కర్రీ టేస్ట్ చూద్దాం. మీరు తీసుకోండి. సో నేను ఫిష్ ఇంకా మ్యాంగో కాంబినేషన్ ఇదే అండి ఫస్ట్ టైం టేస్ట్ చూడటము. ఈ వంట ఎప్పుడు గుర్తుంటుంది నాకు, అంటే భవిష్యత్తులో నేను ఎప్పుడైనా తిన్నా కూడా. బాగుంది, పుల్లగా. ఫిష్కి మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, ఆ పులుసు ఇది బాగా వచ్చింది. రైస్లోకి, వైట్ రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ తందూరి అండ్ పకోడా కదా. సో పకోడా టేస్ట్ చూద్దామా ఫస్ట్? వెరీ టేస్టీ, చాలా కరకరలాడుతుంది. ఓట్స్ ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది, అంటే బాగా వేగాయి కదా. కొత్తిమీర, పుదీనా చాలా బాగున్నాయి. అంటే కొన్ని పకోడీలు మనకు తింటే జస్ట్ ఒక శనగపిండి ఫ్లేవర్ ఇలా తెలుస్తూ ఉంటుంది కదా. ఇందులో అలా కాకుండా చక్కగా కరకరలాడుతూ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా తందూరి టేస్ట్ చూద్దాం. చక్కగా మనం బయట హోటల్స్లో తింటే ఎలా ఉంటుందో టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చింది. వెరీ టేస్టీ. ఓకే, సో అలా సక్సెస్ఫుల్గా 4 వంటల్ని టేస్ట్ చూసేసాము. ఇప్పుడు ఫైనల్ టైం వచ్చింది అనమాట గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో కృష్ణవేణి గారు చక్కగా 2 వంటలు టేస్ట్ చూసారు కదా. ఫస్ట్ ఫిష్వి, మీకు ఏది బాగుంది? ఆబ్వియస్లీ బిర్యానీ బాగుందా? నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి అది డిఫరెంట్ గా ఉంది. ఇది మీకు నచ్చింది. సో చరిష్మా గారు మీకు పులుసు నచ్చిందా? ఈవిడ ఎప్పుడు తింటూ ఉంటారు కాబట్టి అది నచ్చింది. నాకైతే 2 నచ్చాయి. అంటే నేను 2 ఫస్ట్ టైం టేస్ట్ చూశాను కాబట్టి ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. చాలా కష్టమే యాక్చువల్గా డిసైడ్ చేయటము, ఎందుకంటే ఇద్దరు చాలా చేయి తిరిగిన దీనిలాగా బాగా వండేశారు. చెప్పేనా మరి? చెప్పేనా? 2 చాలా చాలా బాగున్నాయి. కొంచెం ఇట్లా కొద్దిగా ఎక్కువ బిర్యానీ బాగుంది. సో కంగ్రాచులేషన్స్ చరిష్మా గారు, చాలా టేస్టీగా చేశారు బిర్యానీ. సో చరిష్మా గారు మీకు మజూన్ మెకానికల్ సర్వీసెస్ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఇప్పుడు నెక్స్ట్, సరే ఇప్పుడు గిఫ్ట్ తీసేసుకున్నారు కదా, పకోడీ బాగుందా? మీ తందూరి ఐటమ్ బాగుందా? పకోడీ బాగుంది. మీకేది బాగుంది? మళ్ళీ నా పకోడీ నేనే చేశాను కదా, తందూరి బాగుంది అంటారా? అంటే ఓట్స్ కొంచెం డిఫరెంట్ కాబట్టి మీకు మీ పకోడీ బాగా నచ్చింది. సో బాగున్నాయి యాక్చువల్గా, తందూరి ఐటమ్ బాగుంది, ఓట్స్ కూడా బాగుంది. అండ్ నిజంగానే అంటే మీరు అన్నట్టు ఆ తందూరి జనరల్గా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా, ఓట్స్తో పకోడీ అంటే వితౌట్ ఎనీ ఫ్లోర్, ఏ పిండి వాడకుండా అంత బాగా క్రంచీగా, మళ్ళీ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోకుండా
మీ ఐడియా బాగుంది అండ్ టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుందండి. సో అది తింటుంటే తినాలి అనిపిస్తూనే ఉంది పకోడీ. సో ఈ సెగ్మెంట్ లో ప్రైజ్ మీకే, కంగ్రాచులేషన్స్. సో మీకు కూడా మజూర్ మెకానికల్ సర్వీసెస్ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ చరిష్మా గారు అండ్ కృష్ణవేణి గారు, చక్కగా నన్ను ఇన్వైట్ చేసి 4 కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపించారు. సో ఎలా ఉంది కృష్ణవేణి గారు మా షోలో పార్టిసిపేట్ చేయటం? ఈటీవీ వారికి చాలా థ్యాంక్స్ అండి, తెలుగు రుచిని ఇన్వైట్ చేసినందుకు దుబాయ్కి. గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ వారికి కూడా అగైన్ అండ్ అగైన్ థ్యాంక్స్. లవ్లీ లేడీస్ ఆర్ దేర్ అరౌండ్ ఇన్ దుబాయ్. అవును, మేము కూడా అందరినీ మీట్ అవుతున్నాము మా జర్నీలో. అండ్ ఐ బిలీవ్ దుబాయ్ ఆడవాళ్ళంతా ఆడపడుచులు, తెలుగు ఆడపడుచులు అందరూ కూడా బాగా ఎన్నెన్నో వెరైటీస్ చేసి మన ఆంధ్ర వాళ్ళకి కష్టము ఎంతవరకు సాధ్యమవుతుంది అంతవరకే బాగుంటుంది. అగైన్ అండ్ అగైన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. యాక్చువల్గా నేను ఎప్పుడూ అనుకోలేదు టీవీ షోలో, నేను కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేస్తానని. ఇట్స్ లైక్ సపరేట్ సర్ప్రైజ్ ఇన్విటేషన్ అనమాట. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తాం, మీతో కలిసి మేము వంట చేయడం అనేది రియల్ గా చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉంది చరిష్మా గారు? చాలా హ్యాపీ. ఎంజాయ్ చేశారా? తెలుగు రుచి ప్రోగ్రామ్ని దుబాయ్కి తీసుకొచ్చినందుకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ వారికి థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్ అండి, బాయ్. ఓకే, మరి చూసారు కదా దుబాయ్లో ఈరోజు మన తెలుగు వాళ్ళు చేసి చూపించిన తెలుగు రుచుల్ని. మరి నెక్స్ట్ వీక్ దుబాయ్లో మన తెలుగు వాళ్ళు చేయబోతున్న మరిన్ని టేస్టీ వెరైటీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.